ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి నడిపిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. ఎంత జరుగుతూ ఉన్నా కూడా, కోడి సంతకాలు జరుగుతూ ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకని కనీసం స్పందించట్లేదు. అవునా కాదా అనే నిర్ణయం కూడా ఎందుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఆయన ఏ విషయాన్ని కూడా ప్రజలకి చెప్పలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి కూటమికి అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ విషయాన్ని కూడా ఆయన చెప్పలేడు. ఎందుకంటే ఇప్పుడే కాదు, రాబోయే 15 సంవత్సరాలు కూడా మేము వాళ్ళతోనే ఉంటామని క్యాడర్ని ప్రిపేర్ చేస్తూ ఆయన ప్రిపేర్ అయ్యి వాళ్ళపైనే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రాష్ట్ర ప్రజల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు ఆయనకు ముఖ్యం కాదు. వాళ్ళ బినామీలకు కట్టబెట్టి, ఎవరికైతే వాళ్ళ అనుయంగులు బినామీలకు కట్టబెట్టి వాళ్ళకి అప్పచెప్పే తక్కువ ప్రభుత్వం భూమి ఇచ్చింది, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రభుత్వ ఆస్తులతో వాటిని నిర్మించారు. ఇవన్నీ చేసి కాలేజీలు స్టార్ట్ చేయకుండా వాటికి ప్రైవేట్ వ్యక్తులకి అంటే వాళ్ళ గుత్తేదారులకి అప్పచెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. దానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి కూడా స్పందన లేదు. అందులో వాడే పవన్ కళ్యాణ్ కూడా. తర్వాత ఈరోజు నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు గారు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలో ఉన్న ఎంయూఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలకి సేకరణకు పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా తీసుకొని, అలాగే నందిగామ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కోటిబాబు, అలాగే మా నాయకులు బుడి సచిన్ గారు, అట్లాగే మా నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గొల్లపల్లి జమలయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ స్థలాలు కేటాయించి, డబ్బులు కేటాయించి అన్నీ కూడా అన్నీ సమకూర్చి ఈరోజు సుమారు 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. వీటన్నింటినీ కూడా కేవలం 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు మాత్రం వెచ్చిస్తే ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆ పని చేయకుండా ఈరోజు దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం పేదవాడు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు వైద్య విద్యని చేయకుండా, అభ్యసించకుండా దూరం చేసే కుట్రలో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఆల్రెడీ 1,20,00,000 పైగానే నమోదు కార్యక్రమం ఈ రాష్ట్రంలో పూర్తయింది. మేము పెట్టిన టార్గెట్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. అంటే ప్రజల నుంచి దీన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తూ ఉన్నారో ఈ కార్యక్రమాలు చూస్తే మీకు అర్థమవుతూ ఉంది. ఈరోజు ఇక్కడ కాలేజీ దగ్గర మేము జస్ట్ 2 గంటల నుంచి 500 ఫామ్స్ని ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి కేవలం 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తుందంట. హాస్యాస్పదం. ఇలా పేదవాడికి వైద్యాన్ని ఎందుకు, మీ అన్ని ప్రైవేట్ ఫారం చేసేసేయండి. ఇంకా మీ ప్రభుత్వాలు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, రాజధాని ఎందుకు, అన్ని ప్రైవేట్ ఫారాలకు అప్పచెప్పేసేయండి. మీకెందుకు? కేవలం 5,000 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని ఇవన్నీ కూడా పూర్తయితే పేదవాడికి ఉచితంగా వైద్యం వస్తుంది. పిల్లలు చక్కగా వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశాన్ని దూరం చేస్తూ ఉన్నారు. కేవలం దీన్ని వాళ్ళు గుత్తేదారులకి అప్పగించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా దీనికి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ స్పందన చూసిన తర్వాత అయినా సరే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మొన్న మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ స్టేట్ని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా ఎవరైనా ఈ మెడికల్ కాలేజీలు మొత్తం కూడా ఆయన చెప్పిన విధంగా మళ్ళీ కూడా వెనక్కి తీసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. థ్యాంక్ యూ.